చూసి మరి టెక్నీషియన్ బాబు ఇద్రా టెక్నీషియన్ ఇలియాస్ ఇద్రా ప్రశాంత తీసుకోండి సార్ కొంచెం ఓకే. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో బండ్లగూడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దానికి పెద్దలు శ్రీధరబాబు గారు, పెద్దలు మన అన్న ప్రసాద్ స్పీకర్ గారు, మహేంద్రన్న గారు, కలెక్టర్ గారు, జ్ఞానేశ్వర్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరూ తెలుసు, ఇదంతా కూడా ఏ విధంగా ఉండే, ఎట్లా ఉండే మీ అందరూ తెలుసు. మంచినీటి సమస్యకు పైప్ లైన్ లేని పరిస్థితి ఉండే. నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా ఈ 16 సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం. ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు, కాన్స్టిట్యున్సీ అంతా కూడా 5 మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీసు కట్టుకున్నాం. ఈరోజు దాని ప్రారంభం చాలా అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేయడం చాలా గొప్పతనం. మీరు చూస్తాం మీరు అందరూ. మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు ఏ పనులున్నా పూర్తి చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనూ అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, కార్పొరేటర్ గారు, మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి 5 ఏళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాద్ అన్న, శ్రీధరబాబు, మహేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకున్నాం. సమస్యలు చాలా ఉంటాయి, ఎంత చేసినా సరిపోవు. కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఒక మంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. చేస్తున్న ఆశతో మేము ఉన్నాం. ప్రజలు కూడా నమ్మేసినారు. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని అన్ని డెవలప్ చేయించే బాధ్యత తీసుకుంటాం.